పక్కన రెండు వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని దాన్ని కాజేయడం కోసం, దాన్ని హస్తగతం తీసుకోవడం కోసం రెండు వర్గాలుగా ఈ కమిటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అటు ఇటు ఉండటం, స్థిరత్వం లేకపోవటము, భయపడటము, లేకపోతే వయసు మీద పడటము, డబ్బులు పిలవపడటము, ఇలాంటి అంశాలతో కూడుకున్నటువంటి దీని వల్ల వాళ్ళు రకరకాలుగా వ్యవహరించడం వల్ల కాలేజ్ కోర్టు పరిధిలో ఉన్నది. అంటే ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటండి? ఎందుకంటే ఆయన ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు ఈ ఇష్యూలో, కారణం ఏంటి? ఆయన తెలుసు కదా, తెలంగాణ గుంటూరు జిల్లాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ సంబంధించినటువంటి మ్యాటర్స్ కూడా ఆయనే ఇలాంటి వాటిలో తలదూర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనకు తెలిసినటువంటి అంశమే కదా. ఆయనకు సంబంధించి ఈ కాలేజీలో ఆయన కూడా ఒక ఈ సభ్యుడి కింద చేరినట్టుగా ఉన్నాడు. అది నాకు కూడా క్లారిటీ దాంట్లో పట్టించుకోలేదు. కాబట్టి ఈ ఖరీదైనటువంటి భూమిని హస్తగతం చేసుకోవాలంటూ దాన్ని వాళ్ళు ముందు నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆయన దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు. ఎక్కువ దాని మీద దృష్టి పెట్టారు. విలువైనటువంటి భూమి, వివాదాల్లో ఉన్నటువంటి భూమి, కాలేజీకి సంబంధించినటువంటి భూమి. రైట్ విష్ణు గారు, కంటిన్యూ చేయండి. లేదు అనే ఒక ఉద్దేశంతో దాని మీద దృష్టి పెట్టారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ అవసరాలకు దాన్ని ఉపయోగించాలి. ఇలాంటి వ్యక్తుల చేతుల్లో రెండు గ్రూపుల చేతుల్లో పోవటం మూలంగా విలువైనటువంటి భూమి చేజారిపోతుంది. కాబట్టి వ్యక్తులు లాభపడ్డారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇది ప్రభుత్వం. విష్ణు గారు వినిపిస్తుందా? విష్ణు గారు, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, ఇంకొకసారి రిపీట్ చేస్తారా? ప్రభుత్వ పరంగా దాన్ని టేకప్ చేయాలి అనేది మేము అడుగుతున్నటువంటి కార్యక్రమం. దాని గురించి ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకెళ్ళి రైట్. ఈ అంశంతో పాటు పేర్ని నాని గారికి ఆ ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తోందా? వరుసగా కేసులు వెంటాడటం, కోర్టు వాయిదాలకు ఆయన కూడా హాజరు